కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేస్తే మళ్లీ అరిగోస పడాల్సి వస్తుందన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలంటూ సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు. ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. ఓట్లేసింది. ఎవరికైనా ఏమన్నది పెడతానంటే ఆశ, పెడతానంటే భయం అవుతుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇది ఇస్తాం అది ఇస్తామని ఇది చేస్తాం అది చేస్తామని చెప్పారు కదా. కొంతమంది జనం ఆశపడ్డారు, ఆశపడి ఓట్లేసారు. ఓట్లేసిన తప్పు పట్టను, కానీ నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి ఆ నమ్మకం అయితే నెరవేర్చాలి కదా. వాళ్ళు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. 4,000 పెన్షన్ ఇస్తామని ఇప్పటికి 2,000 ఇస్తా. అదే కేసీఆర్ పెన్షన్ ఇస్తాను. వాళ్ళ పెన్షన్ అయితే ఇస్తలేరు. ఇంట్లో ఉన్న ఆడబిడ్డకి 2,500 ఇస్తామన్నారు. 25 పైసలు ఇస్తలేరు వాళ్ళు. ఇప్పటికి 5 నెలలే. తర్వాత రైతులకు ఎవరైనా పట్టించుకున్నారా? రైతులకు కష్టమవుతుంది, వాళ్ళకి పెట్టుబడి లేదని చెప్పి ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చినాం మనం. అంతకుముందు వాళ్ళని ఇచ్చిండ్రా కాంగ్రెస్ వాళ్ళు? కేవలం ఇవి నోటి మాటకు ఉత్త మాటకు నమ్మి ఆయనకు గెలిపించిండ్రు వాళ్ళను. మళ్ళీ ఈసారి మళ్ళీ గదే ముచ్చడి చెప్తాను వాళ్ళు. ఇక మొన్నోసారి నమ్మించినాం కదా, మళ్ళీ కూడా నమ్మియా చాలక అనుకుంటారు. తప్పకుండా ఇస్తాం ఇవన్నీ. ఇది రాయశ్రీ మీద ఒట్టు, కోరేలి మల్ల మీద ఒట్టు, తర్వాత మన నరసింహస్వామి మీద ఒట్టు, మన నంబురాత్రి మీద ఒట్టు అని చెప్తారు. ఇట్లా ఒట్లు పెట్టి నమ్మించి ఏర్పాటు చేస్తాను. మరి నమ్మదామా? మళ్ళీ మోసం అవుతుంది. మొన్ననే మోసం చేసారు, మళ్ళీ మోసం చేస్తారు. ఇలా ఉచ్చటంతా కేవలం ఈ ఓట్లు ఆగస్టు 15 వరకు ఇవన్నీ ఇస్తామని చెప్తారు. ఒక్కటి కూడా ఇచ్చేయలేదు. ఈ ఆగస్టు 15 వరకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి, సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి. ఇక వాళ్ళు మీ దగ్గరికి వచ్చేది, మీరు వాళ్ళ దగ్గర పోయేది ఉండదు.